వైడ్ అప్డేట్స్ చూద్దాం. చంద్రబాబు భజన చేస్తూ వార్తలను వాస్తవాలను వక్రీకరిస్తూ పబ్బం గడుపుకుంటున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మరోసారి తన తెలివి తక్కువతనాన్ని బయటపెట్టుకుంది. టీడీపీ సేవలు తరిస్తూ సాక్షి మీడియాపై పడి ఏడ్చే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం డిజిటల్ మీడియాపై కనీసం అవగాహన లేకుండా వ్యవహరిస్తోంది. సాక్షికి వ్యతిరేకంగా వార్తలను వండివారుస్తోంది. వ్యూస్ ట్రాఫిక్ను పెంచుకునేందుకు సాక్షి కుట్ర పన్నిందని, సాక్షి వెబ్సైట్ వార్తల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ లైన్ వాడుతున్నారంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో ఎప్పటిలాగా తప్పుడు వార్తను ప్రచురించారు. అక్కడితో ఆగకుండా ఏబిఎన్ ఛానల్లో అర్థం పర్థం లేని చర్చలు నడిపించారు. డిజిటల్ జర్నలిజంలో ట్యాగ్ లైన్స్ ఎందుకు వాడతారు, ఏ సందర్భంలో ఎలాంటి ట్యాగ్ లైన్స్ వాడతారు, అసలు గూగుల్ అనలిటిక్స్, వెబ్సైట్ మ్యాట్రిక్స్ ఎలా పనిచేస్తాయన్న పరిజ్ఞానం లేకుండా సాక్షిపై విషం చిమ్మే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎవరైనా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో వార్తలను సెర్చ్ చేయాలనుకుంటే వాళ్లకు సాక్షి వార్తలు కల్పించేలా సాక్షి.com ఏర్పాటు చేసుకున్నారంటూ బుర్ర తక్కువ వాదనను తెరపైకి తెచ్చింది ఎల్లో మీడియా. ఇలా చేయడం ద్వారా ఏబిఎన్ ట్రాఫిక్ మొత్తం సాక్షికి వచ్చేస్తుందట. ఇంతకంటే అవగాహన రాహిత్యం ఇంకేమైనా ఉంటుందా? వినేవాళ్లు ఉంటే పచ్చపత్రికలు, ఛానల్స్ ఏదైనా చెబుతాయనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. వాస్తవానికి సాక్షి.com వెబ్ ట్రాఫిక్ ఎప్పుడు ఆంధ్రజ్యోతికి అందనంత ఎత్తులో ఉంటుంది. ప్రజల ముందు వార్తలతో పాటు వాస్తవాలను మాత్రమే అందించే సాక్షి.comకు ఉన్న ఆదరణ ఆంధ్రజ్యోతికి ఎప్పుడూ లేదు. వెబ్సైట్ అనలిటిక్స్ను బేరేజు వేసుకుంటే ఆ నెంబర్లే చెబుతాయి సాక్షి స్థాయి ఏంటో. పచ్చపత్రిక నుంచి వెబ్ ట్రాఫిక్ను డైవర్ట్ చేసుకునేందుకు కుట్రలు చేయాల్సిన కర్మ సాక్షి మీడియాకు లేనేలేదు. అసలు టెక్నికల్గా, లాజికల్గా చూసుకున్నా అలా జరిగే అవకాశాలు ఏ మాత్రం లేవు. సాధారణంగా ఏదైనా న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ చేయాల్సి వస్తే ఆ వార్తకు సంబంధించిన వ్యక్తులు, వ్యవస్థల పేర్లను ట్యాగ్ లైన్స్గా జత చేస్తారు. వైఎస్ జగన్కు వ్యతిరేకంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేసే విష ప్రచారానికి కౌంటర్గా సాక్షి.comలో ఏదైనా వార్తను ప్రచురిస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ను ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఇలా చేయడం అనైతికం, కుట్ర అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి అనిపిస్తే డిజిటల్ మీడియా గురించి వాళ్లకు ఆలు కూడా తెలియవనే అనుకోవాలి. ఏ మీడియా సంస్థలు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయో పాఠకులకు, వీక్షకులకు తెలియనిది కాదు. వైఎస్ జగన్కు, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఎల్లో బ్యాచ్ చేసే కుట్రలను ఎప్పటికప్పుడు సాక్షి మీడియా ప్రజల ముందుంచింది. అందులో భాగంగా ఏబిఎన్ మాత్రమే కాదు, ఏ ఇతర మీడియా సంస్థ అవాస్తవాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేసినా వాటిని ఖండిస్తూ పాఠకులకు నిజం చెప్పడంలో సాక్షి ముందుంటుంది. ప్రజల్లో విశ్వసనీయత ఉంది కాబట్టి ఆంధ్రజ్యోతి కంటే సాక్షి రేటింగ్స్లో ముందుంది. కేవలం సాక్షి మీడియాపై బురద జల్లడమే పనిగా పెట్టుకుని ఆంధ్రజ్యోతి చేసే తప్పుడు ప్రచారాలను ఎవరూ విశ్వసించరనేది నిత్య సత్యం.